హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు రథసప్తమి రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఆదివారం రోజు అయితే రథసప్తమి కదా, ఇంకా ఆ రోజు చాలా బాగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. అండ్ నేనైతే ఫస్ట్ టైం అండి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రథసప్తమి రోజు నార్మల్గా రెడీ అవ్వడము, అంటే తలస్నానం చేసుకోవడం, ఇంకా ఇంట్లో పూజ చేసుకోవడం నార్మల్గా చేసుకుంటాము. కాకపోతే ఇంత పర్టికులర్గా నాకు వచ్చిన విధంగా నేను తెలుసుకున్నంత వరకు నేను రథసప్తమి అనేది ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం ఇంట్లో అన్నది ఫస్ట్ టైం అనమాట. అందులోనూ ఆదివారం రోజు వచ్చింది ఈసారి రథసప్తమి. అండ్ 25 సంవత్సరాల తర్వాత ఏమో వచ్చింది అనేసి అన్నారు. అండ్ చాలా చాలా పవర్ఫుల్ అన్నారు. ఇంకా అంత మంచి రోజు అన్నప్పుడు మనం ఎలా ఉండిపోతాం చెప్పండి. నాకు తెలిసిందంటే ఖచ్చితంగా నేను అది చేసుకోవాలని అనుకుంటాను. అలాగే ఇంకా ఈ రోజు కూడా నేను తెల్లారినే లేచేసాను. అంటే ఒక 5కి లేచాను. లేచేసి ఇంకా ఇంటి ముందు అయితే చల్లుకోలేదు, కానీ మంచిగా ఇట్లా నీళ్ళు చల్లేసుకొని రథం ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది కదా. రథం ముగ్గు ఎలా ఉందని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అనేది రథసప్తమి రోజునే రివీల్ చేశాను. ఆ రోజు ముగ్గునైతే చాలా మంది బాగుందని చెప్పేసి అన్నారు. ఇంకా ఇంటి ముందు ఇలా రథం ముగ్గు వేయడం అనేది కూడా నేను ఫస్ట్ టైం అనమాట వేసింది. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా వేయలేదు. జస్ట్ అట్లా మొబైల్లో స్క్రీన్ షాట్ తీసేసుకొని దాన్ని అయితే ఫాలో అయిపోయి వేసేసాను. చాలా బాగా కుదిరింది. ఇంకా కల్లాపు చల్లి వేసింటే ఇంకా బాగుండేది. బట్ నేను ఆ రోజు మార్నింగే లేచేటప్పుడు అనుకున్నాను, ఈరోజు ఇంత మంచి రోజు అంటే కదా, రీల్స్లో చూస్తూ ఉన్నాను అనమాట లేవగానే. సో ఇంత మంచి రోజు కదా, సరే ఓకే చేసుకుందాము మంచిగా అని చెప్పేసి ఇంకా 5కి లేచేసి ఇంకా ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా బయటంతా కల్లాపు చల్లేసి, అంటే నీళ్ళు చల్లేసి రథం ముగ్గు పెట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసుకున్నాను. ఇంకా ఇల్లు వాకిలి అన్నీ కూడా తుడిచేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇంకా ఫస్ట్ పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కదండి, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి అయితే తలస్నానం చేపించేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాను. సో ఆ రోజు అయితే రథసప్తమి రోజు జిల్లేడాకులు అలాగే రేగి పళ్ళతోటి తలస్నానం చేసుకుంటే చాలా మంచిదన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా 7 జిల్లేడాకులు అలాగే 7 రేగి పళ్ళు ఇవి అయితే తలపైన పెట్టి నీళ్ళు అయితే పోసుకోవాలంట. అందుకోసం అని చెప్పేసి ఇంకా మా వారిని అయితే 5:30కే నిద్ర లేపేసి ఇంకా ఆయన్ని బైపాస్లో మనం వాకింగ్ వెళ్ళే ప్లేస్ ఉంది కదా, అక్కడికైతే పంపించి ఇంకా తీసుకురమ్మని చెప్పాను. ఆయన అయితే వెళ్ళేసి ఇంకా అంటే మంచి జిల్లేడు ఉంటుంది కదా, అవైతే కోసుకొని వచ్చారు. ఇంకా అలాగే మార్కెట్లోకి వెళ్ళేసి రేగిపళ్ళు కూడా అమ్ముతూ ఉన్నారనమాట. ఆ రోజు అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకోసమే మనకి ఎర్లీగా మార్కెట్లో కూడా ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా రేగిపళ్ళు ఒక 2 కవర్స్ అయితే 20 రూపీస్కి అనుకుంటా 40 రూపీస్ ఇచ్చి 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇంకా జిల్లేడాకులు కూడా కోసుకొని వచ్చేసారు. ఇంకా నేనైతే ఫస్ట్ మా పిల్లలిద్దరికీ కూడాను తలపైన పెట్టేసి తలస్నానం చేపించేసి దాని తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా మా వారికి కూడా తలపైన పెట్టేసి స్నానంకి నీళ్ళు పోసేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసానండి. స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేసి స్టవ్కి అంతా కూడాను పూజించుకొని పసుపు కుంకుమ పెట్టుకొని దాని తర్వాత ఇంకా ముగ్గవి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు అయితే పాలు పొంగించుకుంటే చాలా మంచిదని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ పాలు పొంగిచ్చేసుకొని దాని తర్వాత ఇంకా అందులోనే ప్రసాదం అవి ప్రిపేర్ చేసేసి బెల్లం పొంగలు పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ రోజు సండే రోజు మనకి రథసప్తమి వచ్చింది. మరి పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసారని మీకు డౌట్ రావచ్చు. పెద్ద అమ్మాయికి యాజ్ యూజువల్గా స్కూల్ అయితే సండే లేదు, మండే లేదు, కంటిన్యూస్గా స్కూల్ అయితే ఉంటుందండి. ఇంకా దాని తర్వాత చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, అట్లా నేను ఇద్దరిని కలిపి చెప్పాను అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఉండరు. 9కి అంతా ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ లోపలే నేను ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ బియ్యము అలాగే పెసరపప్పు రెండు కూడాను కొంచెం కడిగేసుకొని నానబెట్టుకుంటూ ఉన్నాను. అంటే బెల్లం పొంగల్ ప్రిపేర్ చేయడానికి అయితే కొద్దిగానే చేస్తున్నా, ఎక్కువ చేయట్లేదు. పిల్లలు ఎక్కువగా లైక్ చేయరు. ఇంక మా వారు స్వీట్ అస్సలే తినరు. ఇంకా నేను ఒక్కదాన్నే తినాలి, చిన్నమ్మాయి కొద్దిగా తింటుంది. అందుకని చెప్పేసి ఇంకా ప్రసాదం కాబట్టి కొద్దిగా తింటారు. బట్ ఎక్కువ బాగా తినేది స్వీట్స్ అయితే నేను మా చిన్నమ్మాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒక చిన్న గ్లాస్ తోటి బియ్యము పెసరపప్పు అయితే వేసేసుకొని మంచిగా కడిగేసి నానబెట్టేశాను. ఇంకా మీరందరూ రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ సేమ్ ఇలానే ప్రాసెస్ అంతా చేశారా, లేకపోతే సింపుల్గా చేసుకున్నారా, ఇంకా ఎంత మంచిగా చేసుకున్నారని చెప్పేసి కామెంట్స్ అయితే షేర్ చేయండి. నేనైతే నాకు తెలిసినంత వరకు అండ్ నేను విన్నంత వరకు అయితే నేను కరెక్ట్గానే చేశానని అనుకుంటున్నా, ఏ మిస్టేక్ లేకుండా. కాకపోతే మరీ అంత డీటెయిల్గా నాకు వీటి గురించి తెలియదు. నేను మంచిగా సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు పూజలు చేసుకుంటాను. సప్త శనివారాల వ్రతం మంచిగా చేసుకుంటాను. దాని తర్వాత వరలక్ష్మి నోములు మంచిగా చేసుకుంటాను. పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ ఇట్లాంటి ఏకాదశులు తర్వాత రథసప్తమి ఇలాంటివన్నీ కూడా నేను పెద్దగా ఎప్పుడు చేసింది లేదండి. ఏకాదశికి కూడా నార్మల్గా పూజ అనేది నిత్య దీపారాధన ప్రతిరోజు చేస్తాం
కాబట్టి అదే విధంగానే చేసుకునేవాళ్ళం. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఏవైనా స్పెషల్‌గా శని త్రయోదశి, ఏకాదశి ఇలాంటివి వస్తుంటాయి కదా! అలాంటి రోజుల్లో నేను కూడా మంచిగా చేసుకుంటాను నాకు తెలిసినంత వరకు. పిండి దీపం అవి పెట్టుకొని, ఇంకా పాలు కూడా పొంగిచ్చేసానండి. చూసారా ఎంత మంచిగా అయితే పాలు పొంగాయి కదా! నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. సో, చాలా చాలా రిలాక్స్‌గా, చాలా ప్రశాంతంగా అసలెప్పుడూ లేనంత ప్రశాంతంగా అయితే ఈరోజు పూజ అనేది చేసుకుంటున్నాననమాట నేను. ఇంకా అయితే ఇక్కడ పాలు పొంగిచ్చేసుకున్న 3 టైమ్స్ పాలు పొంగింది. దాని తర్వాత అయితే ఇంక మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు ఉంది కదా! అవి కూడా వేసేసుకుంటూ ఉన్నాను. సో, ఇంకా మామూలుగా చెరగగడ్డతోటి ఇట్లా అంటే సూర్యునికి కనిపించేలాగా పైన మిద్ది పైన గానీ, బయట గానీ మనము సూర్యకిరణాలు పడే చోట మనం పొయ్యి పెట్టుకొని అక్కడనే ఇట్లా వండుకుంటాము. ప్రసాదం అవి చేసి మనము అక్కడే పూజిస్తాము. చిక్కుడుకాయ పందిరి అవి వేసి. బట్ అది నేనెప్పుడు చేయలేదు. అండ్ నేను ఇప్పుడు కూడా చేయలేదనమాట అవి. అంటే చిక్కుడుకాయ పందిరి అవి వేసి చేయడం అలా ఏం చేయలేదు కానీ, నార్మల్‌గా ఇంట్లో ఇట్లా స్టవ్ పైనే పాలు పొంగిచ్చేసుకొని, ప్రసాదం ప్రిపేర్ చేసుకొని, ఇంక దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని, ఇంక మిద్ది పైకెళ్ళేసి సూర్య నమస్కారం చేసుకొని, కర్పూరం హారతి ఇచ్చేసుకొని వచ్చాము. అండ్ ఇలానే చేయాలని ఏమీ ఉండదండి. ఏ పూజ అయినా సరే మనకు తోచిన విధంగా మనకు ఉన్నంతలో మనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలానే చేయాలని ఒకరిని చూసి ఒకరు చేయడము అలా ఏమి ఉండదనమాట. మనసులో ఉంటే చాలు భగవంతుని స్మరించడం అనేది. పైకి మనం ఏది చూపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనకు ఓపిక ఉంది అనుకుంటే చేసుకోవడమే అంతే. మన ప్రశాంతత కోసం మన ఇంట్లో అన్ని రకాలుగా బాగుండాలనుకుంటాం కాబట్టి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని చేసుకుంటాము కొంచెం ఎర్లీగా లేచేసి. ఇంక ఇక్కడ నేను వట్టి పాలల్లోనే ఈ బియ్యం అవి ఉడికిస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం వాటర్ అయితే పాలు కాంచేటప్పుడే వేసేసాను కాబట్టి ఇంకా ఈ పాల్లోనే మంచిగా ఉడికిచ్చేసుకుంటాను. ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఒకవేళ ఈ రథసప్తమి రోజు కనుక ఇవన్నీ పాటించలేని వాళ్ళు ఉంటారు కదా! సో, ఇవన్నీ పాటించలేనప్పుడు ఆ రోజుటికి జస్ట్ జిల్లేడాకులైనా కోసుకొనొచ్చి తలస్నానం చేసేసుకొని, ఆ రోజు దేవుడికి పూజ చేసుకొని నాన్ వెజ్ అవి తినకుండా ఉంటే సరిపోతుంది. ఇంకా ఒకవేళ దగ్గరలో శివాలయం ఉండి దర్శనానికెళ్తే కూడా మంచిదే. అలా కూడా మేము చేయలేము, అసలు ఇంకేం చేయలేము అనుకున్న వాళ్ళు సూర్యోదయానికంటే ముందే లేచేసి ఒక 5 గంటలు, 5:30 గంటలకి అట్లా తలస్నానం చేసేసుకొని, ఆ రోజుటికి నాన్ వెజ్ తినకుండా దేవుడికి దీపం పెట్టుకుంటే కూడా చాలండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చంట. బట్ రథసప్తమి రోజు అనేది సూర్య భగవానునికి సంబంధించి పూజ కాబట్టి మనం ఆ రోజు కొంచెం సూర్యోదయానికంటే ముందు లేవడం, తలస్నానం చేసుకోవడం, సో అవి చేసుకొని దేవుడికి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదంట. ఇంకా ఇక్కడైతే ఒక పక్క పరమాన్నానికి పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే రైస్ కుక్కర్లో నానబెట్టేశాను తినడానికి. ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కూర కోసం అయితే రెడీ చేస్తున్నానండి. ఈరోజు కట్ చేసిన కూరగాయలు ఏవి వాడకూడదనేసి అన్నారు. బట్ మనం అవన్నీ కూడా ఏం పెద్దగా పాటించట్లేదు కానీ జస్ట్ ఇంకా ఆ రోజు చిక్కుడుకాయ తింటే చాలా మంచిదంట. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా చిక్కుడుకాయలు అయితే తెప్పించాను. ఇంకా పరమాన్నం వండుకుంటూ చిక్కుడుకాయల కూర అయితే చేస్తున్నా. చిక్కుడుకాయలు అయితే మనం చేత్తోనే గిల్లేసుకుంటాం కదా! సో అట్లా ఆ సెంటిమెంట్ తోటి తెచ్చుకున్నాను అనమాట. ఏదైనా కానీ మనకు ఒకవేళ తెలిసింది, మన చెవున పడింది లేదా మన కంటికి కనిపించింది, ఒక మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని చేసుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి మాకు రీసెంట్‌గా జరిగిన సమస్యలు, తర్వాత మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని అట్‌లీస్ట్ ఈ పూజైనా చేసుకుందాం ఇంట్లో, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతది అన్నట్లుగా నేనైతే ఇంకా చేసుకోవడం జరుగుతుంది. ఇంకిక్కడ పరమాన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా బెల్లం అయితే దంచి వేయడానికి లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా పొడి ఉండిందనమాట. నేను టీ, కాఫీ పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. ఆ పొడి అయితే వేసేసి ఇంకా బెల్లం పొంగలైతే రెడీ చేసేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది ఆ రోజు. భక్తి శ్రద్ధలతో చేసినందుకో ఏమో తెలీదు కానీ చాలా బాగా కుదిరింది. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. అండ్ నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను. టెంపుల్‌లో ఇస్తారు కదా మనకి, అలా ఉన్నిందనమాట యాజ్ ఇట్ ఈజ్‌గా. అంత టేస్ట్‌గానే వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ మనకి టెంపుల్‌లో ఇస్తే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలానే వచ్చిందండి. నేను ఆ రోజు అనుకున్నా, మనం భక్తిగా చేశాం కాబట్టి మనకి ఇంత టేస్టీగా వచ్చిందేమో అనేసి అనుకున్నాను. ఇంకిక్కడ ఒక పక్కన కర్రీకి రెడీ చేసుకుంటూనే ఇంకిక్కడ పరమాన్నానికి సంబంధించి నెయ్యి అలాగే జీడిపప్పులు అవి అయితే వేయించుకుంటూ ఉన్నాను. ఇంకా 2 చకచకా చేసేసుకోవాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నంగా అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి ఇంకా చకచకా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. హాఫ్ డే వరకే స్కూల్ ఉంటుంది పెద్దమ్మాయికి. అండ్ చిన్నమ్మాయి కూడా హాఫ్ డే తర్వాత వచ్చేస్తుంది డాన్స్ క్లాస్ నుంచి అయితే. ఇంకా పిల్లల్ని అయితే మా నాన్న చూడాలి, తీసుకొనిరా అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకా పిల్లలు వచ్చే లోపల వంట అవి చేసేసామంటే ఇంకా తినేసి చకచకా వెళ్ళాలన్నమాట.
ఇంక ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేయలేదు, అంత టైం లేదు, ఇవే సరిపోయింది. అందుకోసం అని చెప్పేసి మార్నింగే నేను ఇంకా రైస్ అలాగే చిక్కుడుకాయ కూర రెండు కూడా రెడీ చేసేస్తూ ఉన్నాను, పొద్దున టిఫిన్కే తినేద్దామని చెప్పేసి. ఇంకా ఆల్మోస్ట్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. మా వారైతే పూజ గదిలో నేను మొత్తం రెడీ చేసి పెట్టున్నాను. ఇంకా ఆయన పువ్వులు అవి అలంకరించడము, పూజకి రెడీ చేస్తున్నారు. ఇంక ఇక్కడ నేను ప్రసాదం అయితే కప్లో వేసుకొని తీసుకెళ్తున్నాను. నేను ప్రసాదాల కోసమే స్టీల్ కప్పులు తీసుకున్నాను, బట్ చాలామంది ఎందుకో వాటిలో పెట్టకూడదు అనేసి అన్నారు వీడియోస్లో చూసి. అందుకని చెప్పేసి ఇంకా గాజు కప్పులోనే పెట్టేస్తూ ఉన్నా, ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పేసి. ఇంకా అలాగే రేగిపళ్ళు చాలా ముఖ్యమంటండి. ఈరోజు జిల్లేడాకులు, చిక్కుడుకాయలు, రేగిపళ్ళు ఈ మూడు చాలా చాలా ముఖ్యమంట ఈ రథసప్తమికి. అందుకోసం అని చెప్పేసి ఒక సైడు పరమాణం పెట్టుకున్నాను, ఒక సైడు రేగిపళ్ళు పెట్టుకున్నాను నైవేద్యంగా. ఇంకా మా వారు పూజ చేసేసారు. మా వారు చేసేసిన తర్వాత నేను వంట అంతా కంప్లీట్ చేసేసి వచ్చి ఇంకా నేనైతే ఇక్కడ పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు కూడాను మంచిగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నారండి, కర్పూరం హారతి అయితే ఇచ్చేసి. సో అప్పుడప్పుడు ఇట్లాంటి ఏదైనా ఇంట్లో చేసేటప్పుడు పిల్లలకు కూడా కొంచెం తెలియజేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు కూడా కొంచెం ఇలాంటివి అలవాటు పడుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. సో నేను మరీ అన్నీ చేస్తానని చెప్పను, కానీ నేను చేసేంత వరకు కూడా నీట్గా చేసుకుంటాను ఏదైనా సింపుల్గా, అండ్ పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాను. ఫ్యూచర్లో వాళ్ళు కూడా మనం ఎన్నున్నా ఏమున్నా ఏం లేకపోయినా భగవంతుని నమ్మడం అయితే ఖచ్చితంగా ఉండాలి. కష్టం వచ్చింది కదా అని భగవంతుని తిట్టడం, లేకపోతే సంతోషం వచ్చింది కదా అని భగవంతుని మర్చిపోవడం అలా కాకుండా నిత్యం మనం భగవంతుని కొలుస్తూ ఉన్నామంటే మనం ఇంకా అన్ని రకాలుగా దేవుడే చూసుకుంటారనమాట. ఇంకా దాని తర్వాత అయితే ఇంట్లో పూజ అంతా చేసేసుకున్నాం కదా, ఇంకా మిద్దెపైకి వచ్చాము. మాకైతే ఒక 2-3 డేస్ నుంచి ఫుల్ తుఫాన్ ఉందండి, అంటే వర్షం పడదు కానీ ఇలా క్లౌడీగా ఉంటుందన్నమాట, అస్సలు ఎండ అనేది లేదు 3 డేస్ నుంచి. నైట్ అయితే వర్షం పడడం, మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్లా మబ్బులతో ఉండడం ఇలా ఉందన్నమాట, అసలు డిఫరెంట్గా ఉంది. ఇంకా సూర్యుడు కూడా అతి కష్టం మీద ఎక్కడో లైట్గా కనిపిస్తూ ఉండింది, కానీ కనిపించినంత వరకు సూర్యుడు అయితే కనిపించాడనమాట. సరే ఇంకా మేము కూడాను సూర్య నమస్కారాలు చేసుకున్నాము, అలాగే ఆర్గ్యం సమర్పించుకున్నాము, ఇంకా కర్పూర హారతి కూడా సమర్పించేసుకున్నాము. ఇంకా అందరం దండం పెట్టేసుకొని సూర్య భగవాను తలుచుకొని ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని చెప్పుకుంటూ అయితే ఇంకా ఆర్గ్యం సమర్పించేసుకున్నాము. సో ఇదండి, ఇలాగైతే మేము ఆ రోజు రథసప్తమి రోజు అనేది చాలా మంచిగా మాకు తెలిసినంత వరకు పూజ అయితే చేసుకున్నాము. ఎలా అనిపించిందో కామెంట్స్ షేర్ చేయండి. ఇంకా ఇక్కడ సూర్య భగవానుని మీకు చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నా, బట్ మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి, కాసేపు రావడం కాసేపు లోపలికి వెళ్ళిపోవడం ఇలా ఉందన్నమాట, కనిపించడం కనిపించకపోవడం దాగుడు మూతలు అన్నట్టు అనిపించింది నాకు. మా వారు వచ్చినప్పుడేమో సూర్యుడు కనిపించలేదు, మేము ఉన్నప్పుడేమో కనిపిస్తున్నారనమాట. అట్లా మా వారు వచ్చేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, అలా కాసేపు ఆడుకున్నాం మిద్దె పైన. ఇంకా కిందికి వచ్చేసాము. కిందికి రాగానే ఒక పక్క ఇన్స్టిట్యూట్కి టైం అయిపోతుందని ఒకరు, ఇంకొకరు స్కూల్కి టైం అయిపోతుంది ఒకరు. ఇంకా చక్కచక్క ప్రసాదం అయితే పెట్టించేసాను, తినేసి ఇంకా స్కూల్కి వెళ్తామన్నారు, టిఫిన్ ఏం వద్దన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఈ పరమాన్నమే తినేసి వెళ్తాం, మళ్ళీ 12:30కి వచ్చేస్తాం కదా అప్పుడు తింటామన్నారు. సరే ఇంకా మేమైతే అందరం కలిసి అయితే కూర్చొని తింటూ ఉన్నాం. మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు, అందుకే మీకు అక్కడ కనిపించట్లేదు. ఇంకా ప్రసాదం కాబట్టి జస్ట్ ఒక స్పూన్ అయితే తీసుకున్నారు అంతే, ఆయన స్వీట్ అస్సలు తినరు, ఇంకా కారం వస్తువులు తింటారు కానీ మిక్చరు, కారాసు, మురుకులు ఇలాంటివి, ఈ స్వీట్స్ ఎక్కువ తినరు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయి చూసారా అక్కడ ఎన్ని యాక్షన్లు చేస్తుందో, అట్లనే అబ్జర్వ్ చేయండి. మా పెద్దమ్మాయిని చాలా చాలా యాక్షన్లు చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బెల్లం అన్నము ఇలాంటివన్నీ కూడా మా బిడ్డకి దిగవన్నమాట. అందుకోసం అని చెప్పేసి డ్రామాలు ఆడుతూ ఉంది. ఇంకా నేను అరిచానని చెప్పేసి ఒక 4 స్పూన్లు నోట్లో పెట్టుకొని మిగిలింది అక్కడ పెట్టేసి నా స్కూల్ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఏం బలవంతంగా తినిపించలేంలేండి అని చెప్పేసి ఇంక నేను వదిలేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒకేసారి టిఫిన్ అనమాట ఇది, ఇంకా తింటూ ఉన్నా కూర్చొని ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్. సో దగ్గరికి పెట్టు, మరి దూరం వస్తుందా. సో మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్, ఇంట్లో పనులు పూజలు ఇవే సరిపోయింది. ప్రసాదం చేస్తున్నాను కదా, ప్రసాదం అయితే తినేసాము. సో ఇప్పుడు వేడిగా రైస్, టైం ఇప్పుడు కరెక్ట్గా 10:50 అవుతుంది. ఇప్పుడే 10:35కి వీడియో పెట్టేసి నేనైతే ఇంకా వేసుకున్నాను. సో ఈరోజు రథసప్తమి కాబట్టి చిక్కుడుకాయ కూర తింటే చాలా మంచిదంట, అందుకని చెప్పేసి చిక్కుడుకాయలు తెప్పించి తీగూర చేశాను. అలాగే వేడి రైస్. బయట అయితే ఎండ రావట్లేదు, అతి కష్టం మీద సూర్యుడు కనిపించాడు, సో హారతి ఇచ్చేసి వచ్చాము. బయట అయితే లైట్గా వర్షం పడుతుంది, అంటే తుంపర పడుతూ ఉంది, తుఫాన్ ఉందేమో మేబీ తెలీదు.
సో నేనైతే తింటున్నా, మా వారైతే తినేశారు, మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఈరోజు సండే క్లాస్ ఉంది, వెళ్ళింది. ఇంకొక అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. సో ఇదనమాట ఈరోజు రొటీన్. ఇంకా మధ్యాహ్నం పిల్లలు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా. సో ఇది ఇప్పుడైతే చిక్కుడుగాయ కూర, తీగూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఎలా ఉందో తిని చెప్తాను. ఇంకా చూసారు కదండి, ఇది వీడియో. నేనైతే ఇంకా తినేసిన తర్వాత కొంచెం పండ్లు ఉన్నాయి, ఆ పండ్లన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, వాటిని ఆరేసేసి మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు ఆ టయానికి. ఇంకా వాళ్ళు రాగానే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అండ్ మేము చేసిన ఈ రథసప్తమి పూజ ఎలా అనిపించింది, తెలిసి తెలియని పొరపాట్లు ఏదన్నా ఉంటే మన్నించండి, తెలిస్తే మీరు కూడా కామెంట్స్ షేర్ చేయండి ఎలా చేయాలి ఇంకా అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట రథసప్తమి పూజ అనేది. అండ్ ఓకేనా, ఇదండి ఈ రోజు వీడియో. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అయితే నెక్స్ట్ రేపు అయితే షేర్ చేస్తాను మీ అందరితోటి. ఇప్పటికే వీడియో లెంత్ అయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.